హాయ్ హలో అందరికీ నమస్తే. మరో రివ్యూతో మీ ముందుకొచ్చేసింది సినీవాలి. బ్రహ్మానందం. ట్రైలర్‌లోనే ఈ సినిమా ఏం ఆఫర్ చేయబోతుందో చెప్పేశారు. పైగా చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ వీటన్నింటిని మించి 'స్వధర్మ్' లాంటి ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాలో ఏదో ఉందనే మినిమమ్ హైప్‌ను సృష్టించగలిగారు. మరి సినిమా ఎలా ఉంది? రండి రివ్యూలో చూద్దాం. కథంతా ట్రైలర్‌లో చూపించిన విషయమే. కెరియర్‌లో బ్రేక్ పాయింట్ రాక కష్టపడే బ్రహ్మ, తన అవసరాలను, అప్పులను తీర్చే స్నేహితుడు కమ్ డాక్టర్ అయిన వెన్నెల కిషోర్, ఇక ఫైనల్‌గా లైఫ్ సెటిల్ అయిపోయే ఆఫర్ రావడంతో, ఆ అవసరాల్ని బ్రహ్మానందం తీరుస్తాననే భరోసా ఇవ్వడం, ముగ్గురు కలిసి ఊరెళ్ళడం, ఇక అక్కడ అనుకోని ట్విస్ట్. చివరకు బ్రహ్మ తాను అనుకున్న డబ్బులు సంపాదించాడా? అసలు బ్రహ్మానందం అదే ఊరు వెళ్ళడం వెనక ఉన్న మతలబేంటి? బ్రహ్మ తన జీవితంలోకి వచ్చిన ప్రేమను ఎలా తన స్వార్థానికి వాడుకున్నాడు? చివరకు ఈ కథ ఎటువైపు తేలింది? ఈ అంశాలన్నీ తెరపై చూడాలి. ముందుగా పాజిటివ్ అంశాలు. బ్రహ్మానందం సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది వెన్నెల కిషోర్ మాత్రమే. ఒక దశలో వెన్నెల కిషోర్ కూడా లేకపోతే ఈ సినిమా ఏమైపోయేదో అనిపిస్తుంది అంటే అతనొక్కడే ఈ సినిమాకు సేవింగ్ గ్రేస్‌లా కనిపిస్తాడనడంలో తప్పే లేదు. ఇక బ్రహ్మానందం సినిమాకు మరో ప్లస్ పాయింట్ కాస్త కొత్తగా అనిపించే మ్యూజిక్. 2 పాటలు నిజంగానే పర్వాలేదనిపిస్తాయి. అందుకు ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన ఫేమస్ వయలిన్ ప్లేయర్ శాండిల్య పీసపాటిని అభినందించాల్సిందే. బ్రహ్మానందం సినిమాలో నాకు అనిపించిన నెగెటివ్ పాయింట్స్. ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ నెగెటివ్ పాయింట్ టైటిల్ కోసం బ్రహ్మానందం గారి పేరును వాడుకున్నట్లుగా సినిమాలో ఆయన కామెడీని, సెన్సిబుల్ ఎమోషన్‌ను వాడుకోలేకపోవడం. ఓ దశలో అసలు తెరపై సీన్లు, పాత్రలు ఎందుకు, ఏ దశలో, ఏ లక్ష్యం కోసం వెళ్తున్నాయో కూడా అర్థం కానంతగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో బ్రహ్మానందం కనిపించే సీన్లలో కామెడీ, ఎమోషన్ పండకపోగా బోరింగ్‌గా అనిపిస్తాయి. బ్రహ్మానందం అతని మనవడికి 2 భిన్నమైన సమస్యలు. ఒకటి వ్యక్తిగతమైనది, మరొకటి వృత్తిపరమైనది. ఈ రెండిటిని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా చిక్కుముడి వేసి దాన్ని విప్పుకుంటూ వెళ్ళాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఆ పాయింట్స్‌ను స్క్రీన్‌పై చూపించే విధానంలో మాత్రం దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ అనేక సీన్‌లలో తడబడ్డాడు. స్ట్రాంగ్ రైటింగ్ లేకపోవడం ఈ బ్రహ్మానందం సినిమాకు మరో పెద్ద మైనస్. సిటీలో ఉన్నంతసేపు ఏదో జరుగుతోంది అనిపించేలా ఉన్నా, ఎప్పుడైతే పల్లెటూరుకు షిఫ్ట్ అయిందో, ఇక అక్కడి నుంచి కామెడీ, ట్విస్ట్, డైలాగులు, ఎమోషన్ ఏదీ కూడా వర్కౌట్ కాలేదు. పైగా బ్రహ్మానందం పర్పస్‌ను సైతం స్ట్రాంగ్‌గా, కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. దీంతో ఏ పాత్రకు సరైన మోటివ్ లేక సెకండ్ హాఫ్ సహనానికి మరింత పరీక్ష పెడుతుంది. మరోవైపు పల్లెటూరులోని క్యారెక్టర్లు సైతం చాలా లేమ్‌గా రాసుకున్నారు దర్శక, రచయిత బృందం. సర్పంచ్ అవ్వాలనే సంపత్ రాజ్ ట్రాక్ కూడా సరిగ్గా అతకదు ఈ సినిమాలో. పైగా పల్లెటూరు వాళ్ళు మరీ ఇంత వెంగళప్పల్లా ఉంటారా అని కూడా అనిపించక మానదు. వీటికి తోడు క్లైమాక్స్‌కు ముందు ఒక ఫోర్స్డ్ మాస్ సాంగ్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. అది నిజంగానే స్పీడ్ బ్రేకర్‌లా అనిపించడంతో పాటు అనవసరమైన హీరో ఎలివేషన్ సాంగ్‌లా మారిపోతుంది. ఇక ఎడిటింగ్ కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్సే. చాలా సీన్స్‌ను క్రిస్ప్‌గా చెప్పి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఏంటి ఈ జీడిపాకం ఎప్పటికి పూర్తవుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక 'స్వధర్మ్' లాంటి నిర్మాణ సంస్థ నేపథ్యంతో ఈ సినిమా విడుదలైందంటేనే కథా కథనాలు కనీసం ఎంగేజింగ్‌గా, కొత్తగా ఉంటాయనే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. దాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయింది సదరు నిర్మాణ సంస్థ. ఎప్పుడు బ్రౌన్ స్క్రిప్ట్ తోటే సెట్స్ పైకి వెళ్తారనే టాక్ తెచ్చుకున్న 'స్వధర్మ్' సంస్థ అసలు ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చాకైనా పూర్తిగా సినిమాను చూసిందా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. మొత్తంగా ఓ మంచి పాయింట్‌ను సరైన రీతిలో ప్రెజెంట్ చేయడంలో తడబడింది ఈ బ్రహ్మానందం చిత్ర బృందం. సెన్సిబుల్‌గా, కన్విన్సింగ్‌గా, ఫోర్స్డ్‌గా కాకుండా జెన్యూన్ హ్యూమర్ టచ్‌తో నరేషన్ ఉండి ఉంటే సినిమా నిజంగా బాగుండేది. అక్కడక్కడ పిల్ల జమీందారు సినిమా ఛాయలు సైతం కనిపించడం కొసమెరుపు. ఇది బ్రహ్మానందం సినిమాపై సినీవాలి అభిప్రాయం. ఈ సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరోసారి మరో రివ్యూలో మళ్ళీ కలుద్దాం.